దేవుని బిడ్డలు రాయడం వచ్చిన దేవుని బిడ్డలకి అందరికీ ఊళ్ళో పెద్దలు చిన్నలకి ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని బిడ్డలు వాక్యం మీద అందరికీ యేసుప్రభు గారికి ఈ రాత్రి దేవుడు మనకందరికీ బైబిల్ తరగతిలోకి మనం వెళ్తాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 5వ వాక్యం అది ముగించలేదు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే ఆ వాక్యములు 3 విషయాలు రాయబడింది. నేను ఇందులో ముందు చెప్పాను. ఒకటి ఆత్మ సంబంధమైన మందిరం, 2 యాజకులు, 3 బలి. ఇది 3 మనమే. వేరే వేరు, ఆలయం వేరే, యాజకుడు వేరే. కానీ కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు మందిరం మనమే, మందిరం మనమే, యాజకులు మనమే, పాత నిబంధనలు 5 బలి గురించి మర్చిపోయింది లేదని అనుకున్నాను. 5 బలికి మనం 2 భాగంగా చేసాం. ఒకటి 3 బలిలు ఏముంది? వాసన లేని బలి 2, వాసన ఉన్న 3 ఇప్పుడు నేను ఆ విషయం గురించి చెప్పాను. ఇంకా ఈ రోజు మనం బలి అర్పించాలి. అప్పుడు 2 బలి గురించి నేను చెప్పాను. ఒకటి విశ్వాసమైన, 2 దేవునికి ఏం చేయలేదు, స్తుతియాగం లేకపోతే స్తోత్రం అర్పించాలి. దేవుడు బలి అర్పించాలంటే నీ మౌనంగా వచ్చి కూర్చడం కాదు, ఆరాధనకి వచ్చినప్పుడు నీ నోరు తెలిసి దేవునికి ఏం చేయాలి? ఆ బలి ఏమంటే ఒక బలి అర్పించడానికి పాత నిబంధన దాదాపు ఈ కాలంలో అయితే దాదాపు 10,000 కావాలి. ఒక మేకలు తీసుకొని కావాలంటే 10,000. అలాగైతే ఇంటిలో 5 ఉండాలంటే ఎందుకంటే 50,000 కావాలి. దేనికి? పాపక్షమాపణ స్తోత్రం. వచ్చినప్పుడు ఏమి అవసరం లేదు, నీ ఎద్దులు అవసరం లేదు. ఇప్పుడు ఏమన్నా నీ పెద్దలతో, ఆ పెద్ద బలితో దేవునికి ఏం చేయాలి? స్తుతించినప్పుడు ఒక్క స్తుతి యాగములు 10,000 పైన విలువ ఉంది. అది తెలిసిన వాడు మాత్రమే దేవునికి బలి అర్పిస్తున్నారు. మీరు ఆరాధనకి ఎందుకు వచ్చారు? బలి అర్పించడానికి. ఆరాధనకి ఎందుకు వచ్చారు? నీ యాజకుడు ఉన్నా కాబట్టి. ఆరాధనకి ఎందుకు వచ్చారంటే నీ దేవునికి ఆలయమాగా ఉన్నది. 3వ బలి మనం చూడగలుగుతాం. ఆ కీర్తనములు 142 2వ వాక్యం. కీర్తనములు 142లో 2వ వాక్యం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొదలుపెట్టుచున్నాను. 141 నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము ఒకసారి కూడా ఏంటంటే నీకు అర్థం అవడానికి నా ప్రార్థన ధూపము వలెను, ప్రార్థన సాయంకాలము నైవేద్యము అంటే ప్రార్థన ఒక బలి. దేవుడు బిడ్డలు ప్రార్థన చేయలే, దేవుడికి ఏం చేస్తున్నారు? బలియాగమర్పించినట్టుగా. స్తోత్రం, స్తోత్రం. ఈరోజు తెల్లవారు లేచినప్పుడు 1 గంట ప్రార్థన చేయని వాడు మాత్రం స్తోత్రం చెప్పండి. అందరికి చెప్పడానికి ఏం చెప్పలేదు. ఈరోజు తెల్లవారి లేచినప్పుడు 1 గంట దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసిన వాడు మాత్రం. ఎంతమందిని ప్రార్థన చేస్తున్నారు అనుకున్నారు? హలో, స్తోత్రం, స్తోత్రం. అందరూ మారు మనస్సు పొంది బాప్టిజం పొందని ఏం చెయ్యొద్దు, ప్రార్థన వద్దు. చర్చికి వెళ్ళడం, ఆదివారము వాక్యం వినడం, కాడికి రాయడం, వచ్చడం అంతే.
అది మాత్రం కాదు, నీ ఏం చేయాలి? దేవుడు దేవుడిగా ఉండి, యేసు ప్రభు దేవుడిగా ఉండి పెందల కడలేచి ఏం చేశారు? ఎప్పుడు లేచారు? పెందల కడ. దేనికి లేచారు? ప్రార్థన చేయడం. అప్పుడు మీరే ఎన్ని గంటలకి లేచుకున్నారు? 3కి లేచిన స్తోత్రం. దేనికి? ప్రార్థన చేయడానికి. అంటే అది దేవుని బిడ్డలు చేయవలసిన పని. ఏది? దేవుడు యేసయ్యకి ప్రార్థన చేయడానికి అక్కర్లేదు, ఆయనలోని ఏముంది? శక్తి ఉంది. యేసయ్య ఏముంది? కానీ ఏ శక్తి ఉంది, కానీ పరిచయం చేయడానికి ఏం కావాలి? స్తోత్రం. నేను చెప్పిన అర్థం. యేసులో ఏముంది? శక్తి ఉంది, కానీ దేవుడు పరిచయం చేయడానికి, దేవుడు పనిని వాడబడడానికి ఏం కావాలి? ప్రార్థన కావాలి. ప్రియ సంఘమా, మీరు ప్రార్థనలు కొనసాగిస్తే చాలా మంది గ్రామాల నుంచి వస్తారు, చాలా మంది మారు మనసు పొందుతుంది. అది మీకు చర్చ్, ఊరు మధ్యలో మీకు చర్చ్ ఉంది, కానీ చర్చికి వచ్చి అది చేశాను. ఎప్పుడు? ఆదివారం వచ్చినప్పుడు. మిగిలిన రోజు వచ్చి ఇలా చూసుకొని ఎలాగ వెళ్ళిపోతాను. నేను అనుకున్నాను 24 గంటలు ఈ చర్చ్ తెరవబడి ఉంటుంది అనుకున్నాను. స్తోత్రం. ఇలాగైతే మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం. మనకి ఇందులోగా ఉండినప్పటికీ ఏం చేస్తున్నారు? తెల్లబడి లేచి ఏం చేశారు? ఇప్పుడు మారు మనుషులు పొందిన తర్వాత దేవునికి మొత్తం సమర్పించారు కాబట్టి ప్రార్థన అవసరం లేదు. కానీ అలాగే కాదండి, ప్రార్థన మనకు అవసరం. ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం. ప్రార్థన అది ఒక బలి. ఆ ప్రార్థనని అర్పించినప్పుడు పరలోకం నీకోసం ఏం చేస్తున్నారు? ఈ దినముల సంఘ బిడ్డలు ప్రార్థనలో నీకు నడవండి. ఎక్కడికి నడవాలి? స్తోత్రం. కొందరు ఏం చేయాలి? ప్రార్థన స్థలములకి ఒక పేరు పెట్టిన ఏమంటే ఒలుము కొండ, ఒలుమల కొండ అని పేరు పెట్టుతున్నారు, కానీ కొండ ఎవరి అక్కరు పేరు పెట్టిన రోజు ఎక్కుతారు. ఒలుమల కొండకి వెళ్తే ఏమవుతుంది? అంతేందుకు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం అంటాం, కానీ ప్రార్థన మీకు తెలీదా? నేను అది కూడా కేరళకి బండి తోలి కేరళకి హైదరాబాద్ అనుకున్నారు. వెళ్ళినప్పుడు ఒకసారి నిద్ర వచ్చింది. బండి అక్కడ హైదరాబాద్ కి మధ్య అక్కడే మనం బండి ఆపేసి మన కాసేపు పడుకున్నారు. అప్పుడే ఏమండి సమయము 3 గంటలు. ఇప్పుడు పడుకున్న టైంలో 4 అయినప్పుడు పాస్టర్ గారు ముందుకు ఎక్కడికి వచ్చారు? వచ్చిన వెంటనే చాలా మంది సహోదరులు ఏమవుతున్న బండి పట్టుకొని వచ్చి పాటలు పాడడం ప్రారంభిస్తాను. ఆంధ్ర వాళ్ళకి అది అవసరం లేదు. అరుణోదయ ప్రార్థన ఆంధ్రలో ఉన్న వారికి అది అవసరం లేదు. లేకడం మరి మనం బయటకు ఉన్నప్పుడు బయటకు 5 గంటలకి మనం వెళ్ళి లేగాలి. 5 గంటలకి లేచి ఏం చేయాలి? ప్రార్థన చేయలేకపోతే ఆ రోజు ఆహారం దొరకదు. బైబిల్ కూడా చదివినప్పుడే. హలో, మీకు అర్థమైందా? ఆ అలవాటు ఇప్పుడు కూడా ఉంది. ఆ అలవాటు ఏది? స్తోత్రం. అదే 3 సంవత్సరాలు చదివినాడు కడగండి. స్తోత్రం. 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 మనము చదివిన కానీ నేనైతే చదివినప్పుడు అంటే 85, 84, 85. స్తోత్రం. అప్పుడు బైబిల్ స్ట్రిక్ట్ అండి. అప్పుడు తిండికి కూడా సరిగ్గా దొరకలేదు టైం. అది పోనండి. ప్రార్థన మనకు అవసరం. సాక్ష్యం చెప్పడానికి నేను రాలేదు, వాక్యం చెప్పడానికి వచ్చారు. అందుకని ఇక్కడ చెప్పిన ఏమంటే ప్రార్థన మనకి ఏమండి అవసరం. యేసయ్య ప్రార్థన ఎలాగ చేశాడు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వాక్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 20వ వాక్యం. మరియు నీవు
చేసితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మనలందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచువారందరూ కొరకు ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేశారు? నీకు అర్థమైంది చెప్పండి. చివరి వాక్యం, చివరి మాట వారి వాక్యము వలన వారి వాక్యం వలన అంటే ఎవరి వాక్యం? వారు వాక్యం. వారంటే ఎవరు? మనం వాక్యం బోధించడం. 1200 వాక్యం బోధించడం. అపోస్తలు మాత్రం ఈనాడు కూడా ఉన్న దైవదాసులు కూడా వారు వాక్యం వలన విశ్వాసము ఉంచువారందరి కొరకు దేవుడు ప్రార్థన చేశాడంటే ఆనాటి నుంచి ఈనాటి ఈనాడు వాళ్ళు ఇంకా పుట్టడానికి ఉన్నవాడు, మారు మనసు పొందడానికి ఉన్న వారి కొరకు కూడా యేసయ్య ఆనాడు ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఆనాడు స్తోత్రం. యేసయ్య 3.5 సంవత్సరం పరిచయం చేసినప్పుడు ఆనాడు యేసయ్య ప్రార్థన చేశాడు. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయము హై ప్రీస్ట్ ప్రేయర్ ఏంటంటే మహాయాజకుని ఈ 17వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు ప్రార్థన. ఏ ప్రార్థన ఏంటి? 7 విషయం వరకు యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. ఏ విషయం అంటే 7 విషయం వరకు. అది ఒక విషయమే నేను ఇక్కడ చెప్పాను. స్తోత్రం. ప్రార్థన చెయ్యాలి. స్తోత్రం. యేసయ్య మనకు ప్రార్థన నేర్పించారు. నేర్పించిన ప్రార్థన మనము చెయ్యడానికి అక్కర్లేదు. యేసయ్య మనకి ఏం ప్రార్థన నేర్పించారు? ప్రార్థనకే మనమే చేయకూడదు. దేవుడు మనకు ఆ ప్రార్థన ఏం చేశారు? ఒక సారాంశముగా నేర్పించారు. అంటే ఆ ప్రార్థన ఇంకా ఏం చేయకూడదు, గడి ఏం చేయకూడదు, చెయ్యడు. ఇప్పుడు నీవేం చెయ్యనది నీకు నీ అవసరమును బట్టి, నీ కుటుంబం బట్టి, ఆత్మలు రక్షింపబడను బట్టి నీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఎసకేలు గ్రంథం చూడండి 22వ అధ్యాయం 30వ వచనం. ఎలాగ ప్రార్థన చేయాలంటే వినండి. ఎసకేలు గ్రంథము 22వ అధ్యాయం 30వ వాక్యం. నేను దేశమును పాడు చేయకుండా ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకు తగ్గిన వారిని నేను ఎంత విచారించాను, ఒక్కడు కూడా ఏం చేయలేదు. అధ్యాయం అన్ని ఇంటికి వెళ్ళి చదవాలి. అక్కడ యాజకుల గురించి రాయబడి ఉంది, ప్రవక్తల గురించి రాయబడి ఉంది. స్తోత్రము. అందరూ ఉన్నారు కానీ ఎవరు కూడా గోడ కట్టేసి వాటి మధ్యలో ఉండి ప్రార్థన బద్దలైన సందు మధ్య. బద్దలైన సందు అంటే చెప్పండి, మీకు అర్థమైంది చెప్పండి. బద్దలైపోయిన అదే కరెక్ట్. తప్పైందేమండి, మనం బైబిల్ నేర్చుకోవడానికి వచ్చారు కదా, ఎందుకు భయపడుతున్నారు? 10 తప్పు చెప్పినా ఒకసారి ఏమవుతుంది? రెడీ అవుతుంది. బద్దలైన స్థలం అని అంటే రెండు గోడ కట్టుతున్నారు. ఆగారం అంటే గోడ. ఆ గోడ కట్టి కలిపారు. కలిపినప్పుడు మధ్యలో ఏమైంది? అది పగిలిపోయింది. అప్పుడు ఈ మధ్య స్థలంలో పగిలిపోయిన చోట్ల ఏం చేయాలి? నిలబడాలి. పగిలిపోయిన చోట్ల ఏం చేయాలి? ఇలాగండి మధ్య స్థలంలో నిలబడితే ఏమవుతుంది? అక్కడ ఇక్కడికి ప్రయాణము చెయ్యొచ్చు. అర్థమైందండి? అంటే దానికి అర్థము మధ్యవర్తి ప్రార్థన. ఏంటి? ఏ ప్రార్థన అండి? దేవునికి మనిషికి మధ్యవర్తిగా నిలబడింది. ప్రార్థన ఏమనగా దేవునికి మనిషి
మనిషికి మధ్యవర్తి ప్రార్థన మనకు అవసరం. సంగమా నీ ఈ దినములు బలి అర్పించాలి దేవునికి మనిషికి మధ్య ప్రార్థన చేయాలి. ఇక్కడ ఎసకేలు చెప్పుతుంది, నేను దేశమును పాడు చేయకుండా ప్రాకారమును దిద్దపరచుట పట్టలైన సందులలోని నిలిచినకు. అంటే నీ బైబిల్ తగ్గిన వాడవడండి. నా దగ్గర ఒక్క పురుషునికి నేను వెతుకుతున్నాను. ఇంగ్లీష్ లో ఏం తెచ్చున్నారండి? I found no one, not even one man. One man. అందరూ అవసరం లేదు, ఒక్క మనిషిని కావాలి. స్తోత్రం కలిగిన ఆత్మజ్ఞానం కొరకు సందులైన చోట్ల బద్దలైన చోట్ల నిలబడడానికి ఈ సంఘం నిలబడండి. ఒక్క మనిషికి దేవుడికి కావాలి, ఒక్క మనిషికి దేవుడికి కావాలి. ఆ దేవుడు అడుగుతున్న ఒక్క మనుషుడు నువ్వే నేనే అయితే ఎంతో ఎక్కడ నిలబడడానికి నిలబడాలి. అందరికి వెతకలేదు దేవుడు. ఒక్క మనిషి, ఒక్క సహోదరి, ఒక్క స్తోత్రం, ఒక సహోదరుడు నిలబడిన ప్రార్థన నిలబడిన సహోదరుడు ఉంటే అన్ని సమస్యలు ఏమవుతుంది? నీ గ్రామములు ఏదైనా జరగాలంటే నీకు తెలియకుండా ఏ విషయం జరగదు. అర్థమైంది లేదని మనుషులకు మధ్యన బద్దలైంది. బద్దలు ఈ గ్రామంలో ఏదైనా జరగాలంటే, ఈ గ్రామంలో ఏదైనా జరగాలంటే ప్రార్థన పరుడికి తెలియకుండా దేవుడే పని. పైనాడు ఆ వర్షం వార వరకు అన్ని పగిలిపోయింది. అది జారి వచ్చి చాలా కుటుంబం నాశనం అయిపోయింది కదా. దాని ముందుకు దేవుడు చెప్పారు, ఇలాగండి పెద్ద సమస్యలు జరగబోతున్నారు, ప్రార్థన చెయ్యమని. అదే ప్రార్థనా పరుడికి దేవుడు ముందుకు సంగతి ఏం చేస్తున్నారు తెలియబరుస్తుంది. హల్లెలూయా చెప్పండి. ఈ కాలంలో దేవుడు నీ కుటుంబంలో కానీ ఇంటిని కానీ ఏదైనా జరిగిన మనకు దేవుడు నీకు ఏది సూచన ఇస్తుంది, సూచన చూపిస్తుంది. అది నీ కుంభకరుడు వల్ల పడుకుంటే సూచన కనిపించింది. కుంభకరుడు అంటే నీకు అర్థమైంది. 6 నెలలు తినడం, 6 నెలలు ఇప్పుడు మంచి చలికాలం కదా, వర్షకాలం కదా, అందుకని రెండు చెయ్యి ఇలాగ పట్టకుండా లోపలికి పెట్టి కాలు సందులో మధ్య చెయ్యి ఇలాగ పడుకుంటారు. ఇలాగా బంగారు రెండు చెయ్యి అక్కడికి పెట్టుతుంది, మంచి సుఖం ఉంది. లేకంటే సహోదరా, ఈ గ్రామం నీ చేతికి దేవుడు అప్పగించాడు, ఈ ఊరు దేవుడు నీ చేతికి అప్పగించాడు, ఈ ఊర్లో పక్కలు ఉన్న ఇల్లు వారికి నీ చేతులు అప్పగించాడు, ఈ ఊర్లో ఉన్న కుటుంబం నీ సంఘములకు అప్పగించారు. సంఘమా అది నశించిపోకుండా, ఆ కుటుంబం నాశనం అవ్వకుండా ఆ సందులో నిలబడి వారి వరకు చేయాలి. మంచి ఉదాహరణ ఎక్కడ ఉందంటే పాత నిబంధనలో ఉన్నాం. స్తోత్రం. పాత నిబంధనల ఆదికాండము 18 అధ్యాయం రండి, 28 వాక్యం. అక్కడ మొదటి చదివి 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువ అయితే 5 తక్కువైనందున ఇప్పుడు దేవుడు ఇక్కడ అబ్రహామునికి చెప్పిన ఒక మాట అవునా కదా? అవును. అబ్రహామునికి దేవుడు చెప్పిన మాట
దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహామునికి చెప్పిన ఒక మాట అవుతుంది. దేవునికి స్తోత్రం. ఏంటి చెప్పారు దేవుడు? 21 వాక్యం చూడండి. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందున. నేను అంటే ఇక్కడ దేవుడు ఒక మాట అబ్రహాముకి చెప్పిన ఉందండి. అబ్రహామా, నీకు తెలియకుండా నేను ఏది చెయ్యను. ఒక వాక్యం ఉంది కదా, చూడండి. ఇక్కడికి కాదు, 17. అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. అబ్రహామునికి దేవుడు ఏం చేయలేదు, అది నీకు చెప్పకుండా నేనేం చేయను. ఏ పని అక్కడ, ఏ పని చేయడానికి వచ్చారు దేవుడు దిగించాడు. సొదొమ గొమొరకి నాశనం చేయడానికి దేవుడు దిగి వచ్చాడు. అప్పుడు దేవుడు చెప్పారు, అబ్రహామా, ఈ విషయం నీకు చెప్పకుండా నేనే చేయను, చెయ్యాలని దేవుడు చెప్పాడు. నీకు చెప్పకుండా ప్రార్థన చెయ్యిన దేవుడు బిడ్డలకి చెప్పకుండా దేవుడు ఏ పని భూమిని చెయ్యను. స్తోత్రం చెప్పాలి. 14వ అధ్యాయంలో అబ్రహాము చదవద్దు, నేను చెప్పుకొని వెళ్తాను. 14వ అధ్యాయంలో అబ్రహాము తన కుమారునికి రప్పించారు. ఎలాగా? యుద్ధం చేసి సోదోము రాజు చేతులుండి లోటుకు భార్య పిల్లలకి ఏం చేశారు, తీసుకొని వచ్చారు. అడగాడికి తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ అబ్రహాం వెళ్ళి యుద్ధం చేసి ఏం చేశారు, ఎంతమందిని తీసుకొని వెళ్ళారు, యుద్ధం చేయడానికి ఎంతమందిని తీసుకొని వెళ్ళారు? 318 మనుషులకి తీసుకొని వెళ్ళారు. ఆ 318 వారు అబ్రహాము ఇంటిలున్న ఎవరది? పనివారు కాదు, అభ్యాసం చేయని విద్యావంతుడు. యుద్ధం చేయడానికి అభ్యాసం నేర్చుకున్న 318 మనుషులు. స్తోత్రం. అలాగే అయితే 318 వాడి ఇంటిలో ఉన్నాం. ఆడు భార్యకు కలిపండి. అప్పుడు ఎంత అయింది? 300 భార్య 318 మంది. 318 మందికి ఒక్కొక్క భార్య వేసుకోండి. ఎంత అయింది? 646. ఇంకా పిల్లలు కూడా కలిపి దాదాపు 5,000 మంది మనిషిని అబ్రహాము ఇంటిలో నివసించి ప్రతిరోజు ఏం చేస్తున్నారు? ఆహారం తింటున్నారు. అంత పెద్ద ధనివంతుడు అయిన మనుషులు అబ్రహాం ఏం చేస్తున్నారు? దేవుడి కొరకు మధ్యవర్తిగా నిలబడి. ఎంతమంది? 1000 మంది. అరగండి దాదాపు ఉంటున్న ఎవరంటే అంబానీ ఇంట్లో మాత్రమే 2,000 3,000 మంది దగ్గర పని చేస్తున్నారు. స్తోత్రం. అంబానీ కంటే పెద్ద ధనివంతుడు ఎవరు? అప్పుడు ఆనాడు ఇంత ఆస్తిపరుడిలో ఉన్నవాడు, డబ్బు ఉన్నవాడు ఏమైందంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి సమయము తీసుకున్నారు. అర్థమైంది? ఈనాడు మనకి కొంచెం మేలు చేయండి, డబ్బులు వచ్చిననుకో దేవుడిని పోగొట్టు పడుతున్నారు. అబ్రహాముని చూసుకొని దయచేసి ఒక మాట చెప్తున్నారంటే, స్తోత్రం. మీ భర్త అందరూ పాస్టర్ అయితే ఆడు ప్రార్థన చేయలేకుండా వాక్యం చెప్పడానికి వస్తే వాక్యం ముగించిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు చెప్పండి, ఈ పని ఇంకా చెయ్యొద్దని చెప్పండి, ఆపి వేరే ఏదైనా పని చేయమని చెప్పండి. అర్థమైంది? ఏంటి? నీ భర్త ఒకవేళ సాగులేని కదా ప్రార్థన చేయకుండా వాక్య పరిచయం చేసి కదా ఆ పని విడిచిపెట్టి వేరే పని చేసుకోమని చెప్పండి. దేవుడి దగ్గర నుండి ఏదైనా పొందుకోండి. రోజు రోజు మన్నా ఏం చేయాలి? ఏరుకోవాలి.
మన్నా ఏరుకోవాలి. నేను అంతా చెప్పాము అలా విడిచిపెట్టుతున్నారు అంటే హల్లెలూయా. అబ్రహాము దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇంకా చూడండి 28 వాక్యం 28 70 మంది మనుషులు ఉంటే ఆ పట్టణాన్ని ఆ పట్టణము నాశనము చేయకుండా నంబర్ 1. తర్వాత 45 45 అప్పుడు ఎంత అయింది 2. ఇప్పుడు 2 సార్లు దేవుడి సన్నిధిలో ఏం చేశారు? 2 సార్లు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారు. ఇంకా కిందకి 40 మంది 40 మంది తర్వాత 30 మంది. అమ్మా వాక్యం కింద ఉంది నన్ను చూడండి బైబిల్ 28 తర్వాత 29 ఉంది. అది చదవాలి. స్తోత్రం. నాకు అదన్నీ చెప్పడానికి తెలుసు. 40 మంది అంటే మొదటి 50 రెండేమైందండి 40 40 3 30 ఇంకా 20 ఇంకా 10 ఎంత మారు నీకొంత మింగేసారు. అదే ఇంకొకసారి కూడా అడిగారు అబ్రహాం. 6 సార్లు దేవుడి సన్నిధిలో ఏం చేశారు? 6 మారు అబ్రహాం దేవుడి సన్నిధిలో ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. స్తోత్రం. ఎవరి కొరకు? లోతు కొరకు, సోదం కొరకు కాదు. ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? దేవా 50 మంది ఉంటే నీ చంపస్తావా? 45 మంది ఉంటే చంపస్తావా? 30 మంది ఉంటే చంపస్తావా? ఏం చెప్తున్నారండి? 20 మంది ఉంటే చంపస్తావా? 10 మంది ఉంటే అబ్రహాం ఎంతమంది అడిగారు? 6 సార్ 10 లాస్ట్ కి ఎంత వచ్చారు? 10 మంది. ఈ మనుషులు కొంచెం ఎక్కువ అడిగిన అనుకో వారందరూ రక్షింపబడునేమో. ఎంతమంది అడిగారు? 10 మంది. 10 మంది అడిగారు. లోతు భార్య, వాళ్ళిద్దరు కుమార్తెలు, అల్లుడు వాళ్ళ అమ్మ నాన్న వద్దేటి. లోతు కుటుంబం ఎంత ఉంది? భార్య భర్త 2, ఇద్దరు పిల్లలు 4, అల్లుడు 2 అల్లుడు 6, ఆడ అమ్మ నాన్న 8, ఆడ పిల్లలు 2 అంతే అడిగారు. వేరే ఎవరేం చేయకూడదు. కొందరు ప్రార్థన ఎలాగా? మేము మా పిల్లలు అలా మార్చి అందరి వరకు ప్రార్థన చేయాలి. ఎన్ని మాట్లాడారు? 6 మనుష్య సంఖ్య 6 అండి. మనుషులు విడుదల కొరకు ఎన్ని మారు నిలబడారు? లోతు కుటుంబం కొరకు అబ్రహామే చేసింది. 6 సార్లు బ్రతుకులాడిన కాబట్టి సోదరం కుమారులు ఎవరున్నారు? లోతు భార్య పిల్లలు ఉన్నారు. దేవుడు చేశారు. దూతలకి పంపించారు. 2 దూతలకి ఎక్కడికి పంపించారు? సోదరులకి పంపించిన తర్వాత లోతు తన భార్య పిల్లలు వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఏం చేశారు? ఆయన ఏం చేశారు? కొంచెం వెయిట్ చేశారు. అప్పుడు దేవుడు ఏం చెప్పారు? మీరు వెళ్ళకుండా దేవుడు ఆకాశంలో ఏం చెయ్యరు. మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. నీ వెళ్ళకుండా ఎవరు? లోతుల భార్య ఈ దేశం విడిచిపెట్టిన తర్వాత ఏమవుతుంది? వారు ఎంత లేట్ చేస్తున్నావో దేవుడు ఉగ్రత రావడానికి ఎంత దేవుడి సన్నిధిని ఎంతో ప్రార్థన చేస్తున్నారు. అంత దేవుడు ఆ సోదం గోమర పైన అగ్ని కురిపించడానికి ఏమవుతుంది? ఆలస్యం చేస్తా. నీ భర్త, నీ పిల్లలు, నీ ఊరు వరకు నీ ప్రార్థన చేసి ఉంటే ఆ ఊరిని దేవుడు నశింప చేయకుండా దేవదూతలు ఏం చేశారు? లోతు భార్య పిల్లలు బయటికి వెళ్ళలేదు అనుకున్నప్పుడు దేవదూతలు లోతు చేతికి పట్టుకొని ఏం చేశారు? స్తోత్రం. అక్కడ నీ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి. నీ వెళ్ళలేను కాబట్టి దేవుడే చేయను.
ఈ పట్టణం ఏం చేయలేదు. ఎందుకంటే అబ్రహాము దేవుడి సన్నిధిలో వద్దు, నా సహోదరుడు అక్కడ ఉన్నాడు, నా సహోదరుడు అక్కడ ఉన్నదే, ఆడికి విడుదల జరగకుండా ఆడి చచ్చిపోకూడదు. అలాగే ప్రార్థన చేసిన అనుకో, ఆడు రక్షింపబడిన వరకు దేవుడు వెయిటింగ్. దేవుడు ఏం చేశాడు? ఎదురు చూసుకున్నాడు. దేవుడు ఆడు విడుదల వరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ రాత్రి ఎంతమంది నన్నుగా ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు. ఈ హృదయం ఎరిగిన దేవుడు ఈ రాత్రి ఈ రీతిని మధ్య దిగి వచ్చారు. స్నేహిత ఆంధ్ర రాష్ట్రం వరకు, స్నేహిత భారతదేశం వరకు బద్దలైన చోట్ల నిలబడాలని ఒక్క వ్యక్తికి దేవుడే చేసింది. ఎవరికి కనబడలేదు. దేవుడు ఆ విషయంలో ఏం చేసిన ఏడుస్తున్నారు. నాకు మనిషికి మధ్యవర్తిగా ఒక్కడికి నేనేం చేయలేదు, కనబడలేదు. నేను మారు మనిషి పొందిన నా చెల్లియా, చిన్నవాడు నా కోసం 21 రోజు ప్రార్థన చేయను కాబట్టి నేనేం చేశాను. నేను ఎప్పుడు భయంకర దుష్టుడుగా తిరిగాను. ఆ రాత్రి దేవుడు ఆమెతో మాట్లాడి, నీ అన్నయ్య మారు మనసు పొందుతారు, ఆడు పాస్టర్ అవుతారు, ఆడవారిని చాలా మంది రక్షిపడతారు. రక్షణ భాషలు చెప్పిన వారి దగ్గరికి సువార్త అప్పుడు నేను మారు మనసు పొందలే. పొందక ముందు రాత్రి దేవుడు అసలు ప్రార్థన చేయనప్పుడు దేవుడు మనిషితో మాట్లాడినట్టుగా నా చెల్లితో మాట్లాడాడు. వారికి దేవుడు ఎలా మాట్లాడిందో నేను జన్మించడానికి నా చెల్లి నా కోసం ప్రసన్న వేదన పడింది. నా రక్షింపబడడానికి నా చెల్లి ఏం చేశారు? ప్రసవ వేదన పడింది. ఇక్కడ కూర్చుని నవ్విన ఆయనకి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు ఏమంటే 2 చెవుల నుండి ఏమొచ్చింది? రక్తం వచ్చింది. 2 చెవుల నుంచి రక్తం వస్తే ఏమవుతుంది? చనిపోతుంది. ఈ రోడ్డు నుండి ఇలా ప్రయాణం చేసినప్పుడు అబ్బా అంబులెన్స్ డాక్టర్ ఉన్నవాడు చెప్పారు, ఆశ లేదు పాస్టర్ గారు చనిపోతాను. ఆ మాట విన్నప్పుడు 12 గంటల నుండి తెల్లవారు 5 గంటల వరకు నేను నా ప్రార్థన, నా భార్య కూడా నిలబడలేదు. మరణం తప్పిపోవునుగాక. మరణమా అందరూ చచ్చిపోతారు అని రాయగల డాక్టర్ కూడా నాకు అతిథికి చెప్పారు. కానీ స్తోత్రం, ప్రార్థన చేయని దేవుడు బిడ్డలు ఉంటే కొన్ని బిడ్డలు కుటుంబం విడుదల పొందుతున్నారు. కన్నీరే మనిషిని వాడిస్తుంది, ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది.
అన్నను బాధించింది ఆ కన్నీరే కుమారుని దయచేసింది కన్నీరే అన్నను బాధించింది ఆ కన్నీరే కుమారుని దయచేసింది కన్నీరే మనుషుల ముందుకు నీయే చేయకూడదు. ఏడాలంటే ఎక్కడ దేవుడు సన్నిలో ఏడిన వాడు మనిషి దేవుడు సన్ని నీ కన్నీళ్ళు కాచి నీ అక్కడ ఏడుసిన అనుకో మనుషుల ముందు నీ ఏడరు. దేవుడి సన్నిధిలో మోకాలు చేసిన వాడు ఆదాము దగ్గర మోకాలు పోయాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థనకి నీ ఎక్కువ సమయము ఇవ్వాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తున్నారు. దేవుడే చేశారు. అబ్రహాముని ప్రార్థన వలన లోతునికి దేవుడే చేసి దేవదూతలు చేయి పట్టుకొని చేశారు. బయటికి తీసుకొచ్చి పని కట్టి వెళ్ళిపోతుంది. ఏం చేశారు? ముందుకు పరిగెట్ట చూపు వెనక్కి, ముందుకు పరిగెట్టుతున్న చూపు ఎవరు అయిపోయింది. ఆడి పేరు బైబిల్లో రాయబడింది. అందుకని ఆ పేరు రాయడానికి మంచిది కదా, అందుకే రాయడం. అప్పుడు పరిగెట్టినప్పుడు లోతు భార్య దేవదూతలు ఏం చేస్తున్నారు? చేయి పట్టుకున్నారు కదా, పట్టుకున్నారు కదా. పరిగెత్తినప్పుడు లోతు భార్య ఏం చేసింది? దేవదూతలు ఏం చేసేది? చెయ్యి చూసడం చెయ్యిలేమైంది. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది? చెయ్యి ఉండి ఉప్పు అయిపోయింది, చల్లగా వచ్చింది. ఆ దేవదూతలు కూడా తిరిగి వచ్చినాయని అనుకో, ఏమవుతుంది? కాబట్టి అదే చూడలేదు తల్లి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పబోయే ఉద్దేశం ఏమనగా ప్రార్థన కోసం ఏం చేయాలి? బద్దలైన చోటలో ఒక్క మనిషికి దేవుడే చేశాడు. అందరికి అవసరం లేదు, ఒక్క మనుషుడు ఉంటే ఆనాడు దేవుడు చెప్పారు మోషేకి. దేవుడు చెప్పారు, మోషే నిన్ను నేను పెద్ద జనాంగంగా మారుస్తాను, ఈ ప్రజలకి మొత్తం నేనేం చేస్తాను? చంపిస్తాను. ఈ జనానికి 32 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుతాను. చదివి సమయం లేదు కాబట్టి నిన్ను మొత్తం నేనేం చేయబోతున్నాను? చంపబోతున్నాను. అలాగే నిన్ను మోసేకి నేనేం చేస్తున్నాను? పెద్ద జనాంగంగా మారుతాను. మనతోడి అనే అలాగే మాట్లాడాలి అనుకో. ఓకే దేవా, నేను బతికిపోయాను, నేను బతికి నా కుటుంబం మొత్తం ఏమవుతుంది? బతికలు కాదు, మొత్తము. ఇప్పుడు 50 లక్షల ప్రజలు ఉంది, 50 లక్షల ప్రజలు మొత్తం ఏమవుతారు? చంపేస్తారు. నిన్ను నీ కుటుంబానికి నేనేం చేయబోతున్నాను? ప్రభా అలాగే చేయమని. మోసే చెప్పారు,
మోస దేవుడికి తిరిగి ప్రశ్న అడిగారు, దేవా నువ్వు ఐగుప్తు దేశం నుండి ఈ ప్రజలకి తీసుకొని వారిని చంపడానికి తీసుకొని వచ్చిందని ఎవరు చెప్తారు? అన్నీ చెప్తున్నావు. చెప్పుకుంటారు. అందుకే నీ ఏం చేయకూడదు, అలాగా చేయకూడదు. అలాగా చేయడానికి నీ రెడీ అయితే నా పేరు కూడా నీ పుస్తకం నుండి ఏం చేయాలి అంటే కీర్తనలు రాయబడిన ఏమనగా తెలుసా? మోస దేవుడు కోపంకి ఏం చేశారు? దేవుడు కోపములకి మోసే చేశాడు. ఒక్క మనుషుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఉగ్రతకి ఏం చేశాడు? మార్చాడు. ప్రార్థన పూరుడిగా ఉంటే సర్వశక్తి కలిగిన దేవుడు కూడా నీ మాటకి Hallelujah. సర్వశక్తి కలిగిన దేవుడు మట్టి మట్టి వారు ఉన్న మనుషుల మాటకేమవుతుంది? అంత పవర్ ఉందరా నీ ప్రార్థన. నీ కొన్ని దినములు అడిగారు కదా, ఎన్ని ప్రార్థన చేశారు? నోవే ఒక మార్గము. నీ ప్రార్థన చేసేది ఇప్పుడు వరకు ఒక విడుదల కనబడలేదు. రాబోదు దినములు కనబడడానికి హనుమానే రోడ్లు ఏం చేశారు? పడుకున్నాడు. ఆడ దేవుడు వచ్చారు. ఇప్పుడు కొన్ని చెప్పారు హనుమాన్ ఆడ తోకైలో ఉంది. ఆడ ముసలుడు గాయలకు చచ్చిపోయినట్టు పడుకున్నప్పుడు అప్పుడు ఆడ దేవుడు వచ్చాడు. చెప్పారు త్రోవా అన్ని చెప్పారు, అయ్యో నాకు మా వాళ్ళు చచ్చిపోతాను, అందుకని ఆ తోక నీ ఏం చేయాలి? సైడ్ పెట్టి నీ వెళ్ళిపోండి. తోక కుంటడానికి వెళ్ళినప్పుడు ఈడు ఏం చేయలేదు, ఎత్తలేకపోతే మీరు స్కూల్ చదివిన వాడు తెలుసుకోవాలి. ఆడ పుస్తకం రాయబడింది. దేవుడు బిడ్డలప్పుడు ఏసయ్య కోపంతో వచ్చినప్పుడు నీ త్రోవని పడుకున్నారు అనుకో, ప్రార్థన చేసి ఆ శక్తి కలిగిన దేవుడు నీ ప్రార్థనకి నీ అడ్డుగా ఉంది కాబట్టి నిన్ను దాటి దేవుడు అదొక లేదండి, ప్రార్థన ఒక్క ఆ బలి అర్పించడానికి రాత్రి అందరం అన్నిటికీ వేదన కలిగిన సమయం ఎప్పుడండి? మరణం కాదు, ముసలితనం. బాధ వేదన ఎక్కువ కలిగిన ముసలితనంలో పిల్లలు మాట వినరు, అమ్మకి నాన్నకి ఎవరు పిల్లలు చూడరు. ఆ టైంలో ఈ ప్రార్థన నేర్చుకుంటే నెమ్మది వస్తుంది. ముసలితనం ఉన్న వాడికి ఆడికి ఏమంటే 2 గంటల వరకు నిద్ర వస్తుంది. ఎక్కువ అయితే 2 గంటలే పడుకున్నావు, బాకీ టైంలో వాడేమవుతుంది? పడుతుంది, నిద్ర అయిపోయింది. ఆ టైంలో నీకు లేచి ప్రార్థన చేయాలి. పేరు పెట్టి చెప్పండి ఆమె. నేను అడగండి మా సంఘంలో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పేరు చెప్పండి, చెప్తా వెంటనే కడగడా అని చెప్తాను. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎందుకంటే తెలుసు ఆడి పేరు బట్టి నేను దేవుడి సమయంలో బదులు ఆడుతున్నాను. దేవా విడుదలించండి, ఆ కొడుకు ఆశీర్వదించండి, దేవా పిల్లలు దీవించండి. మాట వినలేదండి అలేదు. ఒక దినములకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చెప్పారు, ఆ అమ్మకి పిలిచి మాట్లాడండి, ఆ అమ్మాయి పేరు చెప్పండి. నేను
అమ్మకి పిలిచి ఏం చేయాలి? ఆ అమ్మ వేరొక అబ్బాయితోని ఏముందంటే లవ్ చేస్తున్నారని చెప్పారు. అబ్బాయి ఎక్కడుంది? హైదరాబాద్. ఈ అమ్మాయి ఎక్కడుంది? రాయగడ. దేవుడు చెప్పారు, ప్రార్థన చేశారు. సరే ఆడికి పెంటని ఫోన్ చేశారు, ఇంటికి రమ్మని చెప్పారు. ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చారు, డోర్ మూసారు. ఈడకంతకు బయట పెట్టారు. నా గదిలో డోర్ మూసి కూర్చి దేవుడు నాకు రాత్రి ఇలాగ చెప్పారు, నిజం చెప్పు, జీవితం మార్చుకోలేదు. ఏడిసి తప్పు ఒప్పుకొని ఏం చేసారు? మారు మనసు పొందారు. లేకపోతే అమ్మ ఎప్పుడో ఎప్పుడో చచ్చిపోవడం కాదు, ప్రేమించుకున్నారంటే ఇంకా చచ్చిపోవడం. సంఘానికి ఏమవుతుంది? కొత్త జంటల్లా కనబడుతుంది. సంఘానికి అపమానం కలుగుతుంది. అందుకని మీరు కూడా దేవుడి సన్నిధిలో పేరు పెట్టి ప్రార్థన చేసినానుకో, నీ ఎలాగా చెప్తావో అనగా బిడ్డ కూడా వస్తాడు. నీ చెప్పినట్టుగా ఆ బిడ్డ కుటుంబమేమో వంగిపోతుంది. వంగలేని వాడికి వంగడానికి ఉన్న పవర్ అండి ప్రార్థన. నా భార్య అనే కొడుకు ఒకడు ఉన్నాడు. ఆడ ఒకే కొడుకున్నాం. ఆడ పాస్టర్గా ఆడ అమ్మాయి ఏం చేశారు? పిల్లలు పుట్టిన ముందు ఏంటి మగవాడ ఆడవాడ తెలియని ముందుకు ఏం చేశారు? ప్రతిష్ఠ చేశారు. గడప ఇది ఆడవాడైతే మగవాడైతే ఏసై కోసం సమర్పించాను పిచ్చి ప్రార్థన. కానీ ఆ అమ్మకి బుద్ధి లేని ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించారు. వీళ్ళని పుట్టారు. అది పెద్దదైంది. పెద్దదైనప్పుడు ఏమైంది? బాప్టిజం పొందారు. తర్వాత ఏమైంది? ఏం చేస్తున్నారు? మండ తాగడానికి సొంత ఊరు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు? ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళి ఏమైంది? అక్కడ అన్ని చేయడానికి ప్రారంభించారు. ఒకరోజు తాసి నాకు ఫోన్ చేశారు. మా నన్ను పెడుతున్నారు, బాబా అని నన్ను ఎలాగ మాట్లాడడానికి వచ్చిందో అదే విధంగా మాట్లాడని చివరికి నన్ను చెప్పారు, ఈ రోజు నీ లాస్ట్ డేట్. మారు మనసు పొందలేకపోతే దేవుడు ఈ రాత్రి నిన్ను ముట్టడానికి వెళ్తున్నారని చెప్పి ప్రార్థన చేశారు. ఆ రాత్రి ఆడ కంపెనీకి వెళ్ళి పని చేసిన చెయ్యి మిషన్ లోపలికి వెళ్ళి చెయ్యి ఏమైంది? దేవుడు నేను చెప్పేది, దేవుడు చెయ్యి కట్టి కట్టు చెయ్యవలసి ఉండింది. దేవుడు తప్పించేది. చిన్న ఏమైంది? చిన్న కాదు అంటే పెద్ద దెబ్బ తగిలింది. అవి మర్నాడు చెప్పారు, నీ ఎలాగా చెప్పారు? అందుకని నేను ఇంటికి తిరిగి వస్తా. వస్తామని చెప్తున్నారు. తీసుకొని వస్తానండి ఇక్కడ సాక్షి. ఎందుకు చెప్తున్నారంటే నీ ప్రార్థన లేచేయకూడదు. లూకోసు వార్త 18:1 చదవద్దు. చేయాలి విసుకగా అంటే విసిగిపోవడం. ఎందుకు దరిద్రమైన పని? ఎన్నిసారి అన్నం తినేది ఇప్పుడు కూడా వరకు విసిగి రాలే. ప్రార్థనకి మాత్రం అమ్మ ప్రార్థన చేయడం అవన్నీ అర్థమైంది. 2 గంటలు మాట్లాడితే రావు. ప్రార్థనకు వచ్చినప్పుడు నేను అడగా కొందరు చర్చలు కూడా వచ్చిన నేను నన్ను మృంగడానికి వాక్యపరిచయం చేసేటప్పుడే ప్రార్థన అన్నిటికీ గౌరవం. ప్రార్థనకి భయంకరమైన శక్తి ఉంది. దేవుడికి అందుకని ప్రార్థన అయినా బలి మనకు అవసరం. మీకు అందరికీ తెలుసు, భాస్కర్ రావు పాస్టర్ తెలుసు ఉంటే నా అనుకున్నాడు. ములుగ మోహన్ గారు ఉంది పాస్టర్. ఆడ తోడుగా ప్రకాశ్ అని అక్కడ ఉన్నారు. ఆడింటికి ములుగ మోహన్ ప్రకాశ్ చిన్న కుర్రుడు. ఆడింటిలో ఏమంటే గడిగడికి మరణం, గడిగడికి ఏమవుతున్నారు? ఆడ అమ్మకి బాగుంది, నాన్నకి బాగుంది, తమ్ముడు పైనుండి కిందకి పడిపోయిన నడుము నడలేకపోతే ఎందుకు అని నాకు ప్రశ్న అయ్యగారు ప్రార్థన చేసి ఒకసారి చెప్పండి. నేను ఆయన గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు చెప్పారు,
నీ ఇంటిలో బెలి అయితే ఒక మనిషికి ఏం చేశాడు? అలాగే చేశారని చెప్పడం. ఆడు నా మీదకి ఏమైంది? ఏ పాట గారు ఎలాగంటే మాట్లాడుతున్నాను, నేను నా మీదకి ఎందుకు అడుగుతారా? నీ ఇంటికి వెళ్ళి నాన్నకి అడగడా అంటాను. సో పాతకాలం కాదా? అడిగినప్పుడు జవాబు కరెక్ట్గా వచ్చి ఆ శాప తరతరములు ఏమవుతున్నారు? వేరువాడు చేసి వెంటాడుతున్నారు. అందుకని సమస్య మీద సమస్య, నీ ఇంటిలో ఎలాగంటే సమస్య మీద సమస్య, రోగం కానీ దుఃఖం కానీ మరణం కానీ గడిచెడికి నీ ఇంటికి వచ్చిన అనుకో, అది వెనక్కి ఏదైనా ఒక శాపం ఉంది. స్తోత్రం. అది ఎరిగి దేవుడి సన్నిధిలో ఒప్పుకొని ఏం చేయాలి? పాతకాలం మనుషులకి ఏం చేస్తుండ్రు? ఇది బలి అర్పణలు బలి అర్పణ చేస్తున్నారు. స్తోత్రం. ఇప్పుడు నీకు అటువంటి బలి అవసరం లేదు, ప్రార్థన గొప్ప బిడ్డ ఉంది. పాత నిబంధనలే ఎన్ని టైంలు ప్రార్థన చేసుకున్నాను చెప్పండి? ఎన్ని పూట? 3 సార్లు. ఎప్పుడెప్పుడు? మధ్యాహ్నం, సాయంకాలం 3 పూట ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మనకెన్ని పూట? 3 పూట తినడం తప్ప ఒక పూట కూడా ప్రార్థన. ఆదివారం ప్రార్థనతో మిగతా మొత్తం రుణమాఫీ. నన్ను ఆల్ నైట్ ప్రేయర్ పిలిచింటారు. ఆల్ నైట్ ప్రార్థన, ఆల్ నైట్ ప్రేయర్ పేరు ఆల్ నైట్ ప్రేయర్. నాన్న ఆల్ నైట్ పాట, ఆల్ నైట్ పాట, మొత్తం పాట. అక్క ఒక పాట, చెల్లి ఒక పాట, తమ్ముడు ఒక పాట, మొత్తం పాడినప్పుడు సమయం 4 గంటలు అయింది. పేరేంటండి? జరిగింది ఓవర్ నైట్ ప్రార్థనకి ముఖ్య స్థానం. నన్ను తీసుకొని వెళ్ళి నేను ప్రార్థన చేసిన సరే 12 ఆయన, నేను అజిదు వేరే 2 ఉన్నారు. మనం అందరూ ప్రార్థన చేసి 12 ఆయన ప్రార్థన హామీ చెప్పినప్పుడు ఏమంటారు? ఎవరు లేరు. అక్కడెక్కడ కూర్చున్నాను, అక్కడెక్కడ పడుకున్నాను. నేను కానీ కింద పరచడానికి చెప్పలేదండి. స్తోత్రం. శివరాత్రి ఉంది కదా, శివరాత్రి శివరాత్రి ఏం చెప్పండి? అదేంటి అండి చెప్పండి. దేనికి ఎలా చేస్తారు? అదే నీకు తెలుసు. శివరాత్రి అంటే ఈ బాకి మిగిలిన రోజు మొత్తం శివుడు ఏం చేయదు, నిద్ర లేదు. శివుడికి ఏం లేదు, మన కొరకు ఏం చేస్తున్నారు? జాగగా ఉంటాడు. ఆ రోజు మాత్రం మనం అందరూ ఏం చేయాలి? నిద్ర లేకుండా చేసి ఉండాలి. అప్పుడు శివుడు ఏమవుతుంది? అదే శివరాత్రి. హలో, దేవుడికి నేను చెప్పిన మాట ఏమనగండి. దేవుడు పెట్టినారు నీ స్తోత్రం. ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి. చాలా టెన్షన్ తోని అక్కడ ఉంటాడా? లేకపోతే ఎందుకడ ఈ సమయంలో అదన్నీ తెచ్చి వస్తున్నారు? స్తోత్రం. ఒక సహోదరి టెన్షన్ తో ఏం చేస్తున్నారు? గంటలు ఉంటాం. ఎన్ని ప్రార్థన చేసిన టెన్షన్ పోలేదు. అప్పుడు ఏం చేశారు? 121 కీర్తన చదివింది. చదవక్కర్లేదు. అక్కడ చదివిన ఒక మాట ఉంది, ఇశ్రాయేలీయులు కాపరి ఏం చేయలేదు. బైబిల్ మోసేది ఇశ్రాయేలు కాపరి. ఈ సహోదరికి ఏం లేదు, నిద్ర లేదు. అప్పుడు దేవా ఇప్పుడు అర్థమైంది. ఇశ్రాయేలు కాపరి ఏం చేయలేదు. అందుకని మన ఇద్దరు ఏం చేయకూడదు, కొనుక్కోకుండా ఉండకూడదు. నీ ఏం చేస్తున్నారు? కొనకుండా నిద్రపోకుండా ఉన్నాం. నిద్రపోకుండా అందుకని నా పడకడానికి వెళ్తున్నాను. ప్రార్థన చేయను కాబట్టి నీ అందరి ఆయుధం పడుతుంది. లేచి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయండి.
చెప్పండి. చివరి మాట అదొక చెప్పి సమయం అయిన కనుక. అవును కదా, సమయం అయింది కదా. 8 సరే 8 అవలేదు. స్తోత్రం చెప్పడానికి ఉంది. ఆమేన్. ప్రార్థన గురించి చెప్తున్నారు. స్తోత్రం. లోకసువార్త 13వ అధ్యాయం చదవద్దు, మీకు అందరికీ తెలిసినది. 7వ వాక్యం 2 కిందకి చదివినప్పుడు ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఇది ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉన్నది. 3 సంవత్సరం నుండి ఆ చెట్టుకి ఏం లేదు, ఫలం లేదు. సోదరు ఎన్ని సంవత్సరం నుండి? ఆమేన్. యేసు ప్రభు ఒక దినములో మార్తా మరియా గ్రామం నుండి బెత్లెహేమ్ నుండి ఎక్కడికి వెళ్ళారు? ఆమేన్. తెలియదు. రోడ్లు నడిచి వెళ్తున్నారు. అప్పుడు ఆ ఇంటి నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి తిండికి టిఫిన్ పెట్టలేదు. ఎవరికి? ఆ ఇంటిలో పెట్టడానికి లేదని అనుకున్నారు. అందుకని అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు అతనికి ఏమైంది? ఆకలి కలిగింది. ఆయన ఏం చేశారు? అంజూరపు దగ్గరికి వెళ్ళి ఫలం ఏం చేశారు? వెతికింది, కానీ ఏం లేదు. అంటే దేవుడికి తెలియలేదు ఫలం లేదని. ఎందుకు అక్కడికి వెళ్ళారు? పళ్ళు లేవని తెలియదా? ఎందుకు వెళ్ళారు? పళ్ళు లేని కాలంలో పళ్ళు వెతుకుతున్నారు యేసయ్య. అదే మంచిది. సోదరు, ఈ అంజూరపు చెట్టుకి పళ్ళు ఇవ్వడానికి ఒక సీజన్ ఉంది, ఒక సమయం ఉంది, అది కాలం ఉంది. ఆ కాలం కాక కాలము లేకుండా కాయించిన కొన్ని అంజూరపు చెట్టు ఉంది. సంబంధం లేకుండా కాయలకి సంబంధం లేకుండా కొన్ని కాయలు ఇచ్చిన సమయం. అది యేసయ్యకి తెలుసు. అందుకే యేసయ్య చేసి అక్కడికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు బయట నుంచి చూసినప్పుడు ఆ చెట్టు ఏముంది? పచ్చగా కనుకుంది, కానీ పచ్చగా ఉంది, కానీ చెట్టులు ఏం లేదు, ఫలం లేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ చెట్టుని ఏం చేశాడు? అని ఎందుకు చెట్టుని శపించారు? ఎందుకు చెట్టుని శపించారు? దేవుడు ఎప్పుడు శపించినది ఇది మాత్రమే. కొంతమంది చెట్టుకి ఎందుకు శపించారు? చెట్టుకి శపించిన కానీ ఆయన అర్థం. చెట్టు వెనకలో ఒక కులం ఉంది. ఆ కులములకి ఏ కులం? యూదుల కులం. అలా చెట్టుకి కాదు, చెట్టు యూదులకి ఏమండి? ఆ చెట్టు వారి రాష్ట్రానికి చెందినది. ఆ చెట్టు ఆ యూదులకి చూసి బయటికి చూసినప్పుడు ఏముంది? పచ్చగా ఉంది, ఆరాధన ఉంది, బలి ఉంది, అది ఉంది. ఏం లేదు, ఏం లేదండి. అన్ని ఉండాలి కానీ ఏం లేదు, ఫలం లేదు. దేవుడు వెతికినది పచ్చ కాదు. దేవుడు ఏం చేస్తున్నారు? ఫలమే వెతుకుతున్నది. ఫలం లేకపోతే ఏమవుతుంది? ఏ చెట్టు అన్నది గుర్తింపు రాదు. వరం లేకపోతే చంపదు, వరాలు లేకపోతే ఏం చేయదు, చంపరు కానీ గొడ్డలుంది, పైన కాదు. మనలోనే కనిపించాలి, ఫలములు కనిపించాలి. అదే చెట్టు అంజూరపు చెట్టు ఎక్కడ? ఫలం లేదు. అదే అలాంటి ఒక చెట్టు ఎక్కడ ఉంది? ఆ చెట్టుకి ఎందుకు శపించలేదు? వాటికి కూడా ఫలం లేదు కదా. అది వాటికి కూడా ఫలం లేదు కదా. ఆ చెట్టుకి శపించడానికి కారణము అది రోడ్డు సైడ్ నిలబడుతున్నారు. ఎక్కడ నిలబడుతున్నారు? ఈ చెట్టు ఎక్కడ? అర్థం చెప్పండి. సంఘంలో పులున్న చెట్టు. సంఘంలో పలున్న చెట్టుకి ఏముంది? అవకాశం ఉంది. బయటిలని అనుకో, నీకు అవకాశం దొరకదు. ఎందుకు ఈ చెట్టుకి
మాత్రము ఈ అంచుపు చెట్టుకు అవకాశం దొరికింది. అర్థమైంది. లోపల అందరికి అవకాశం దొరుకుతుంది. తోటమాలి ఉన్నాడు కాబట్టి తోటమాలి తోట ఎక్కడ ఉంది? అది ఎవరు? తోటమాల ఏం చేశారు? 3 సంవత్సరం బట్టి ఆ తోట చెట్టు కోసం ఏం చేస్తున్నారు? బ్రతుకులాడారు. ఫలం లేని చెట్టుకే తీయాలి. నరకాలని దేవుడు వాక్యం. కానీ ఆ తోటానికి యజమానుడే చెప్తున్నారు, ఇప్పుడేం చెయ్యొద్దు, నరకొద్దు. మారు మనిషి పొంది బాప్టిజం పొందిన తర్వాత కొంచెం కొంచెం తాగుతున్నది, పిక్క సుట్ట తాగుతున్నది, కాయిని తిన్నుతున్నారు. ఇప్పుడు కూడా నీ సంఘ లోపల ఉండడానికి ఉన్న కారణం నీ సంఘ కాపాడు నీ కోసమే. మన సేవకుడు కూడా మన కోసం ఆ తోటానికి యజమానుడు, ఈ తోటానికి యజమానుడు, ఈ సంఘానికి సంఘం కాపాలి. ఆడి తాగుబోతా తెలుసు, ఆడేలాగా ఉంది. ఆడ ఇప్పుడు కూడా సుట్టమా వదలలే. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? కైనీళ్ళు తిండుతున్నారు. ఇప్పుడు కూడా సినిమా చూస్తున్నారు. ఇప్పుడు కూడా సినిమా మారలేదు. ఇప్పుడు సీన్లు చూస్తున్నారు. నరకొద్దు. ఆ మాటకి దేవుడు ఏం చేస్తున్నారు? అవకాశం ఎన్ని రోజులు ఇచ్చారు? అవకాశం 3 సంవత్సరాలు అండి తండ్రి. ఆడ తండ్రి కుమారు ఎందుకు అది? 3 సంవత్సరం అంటే మొదటి సంవత్సరం మనం మనగాలి. మనమేంటి అని చెప్పి బాల్యకాలం, యవ్వనకాలం, ముసలితనం. హల్లెలూయా. తండ్రి కుమారుడు పరిస్థితులు దేవుడు ఏంటండి? బాల్యకాలం. బాల్యకాలానికి సమయం ఇచ్చారు. యవ్వనకాలానికి సమయం ఇచ్చారు. ఇంకా బోనస్ కూడా ఇచ్చారు నీకు. బోనస్ కూడా, బోనస్ అంటే అర్థం ఒక్క సంవత్సరం. ఈ ముసలితనంలో కూడా దేవుడు నీకు ఒక సమయం ఇచ్చింది. తమ్ముడు ఫలమించబడు. ఆ ఒక్క సంవత్సరం ఎలాగా దొరికిందండి? సంఘం కాపాడి నీ కొరకు దేవుడు చేశారు. మధ్యవర్తి దేవుడు నీకు అవకాశం ఇచ్చింది. ఎంతమంది అర్థమైంది? అందుకే 3 సంవత్సరం. ఇది ఒక్క మీద కూడా చెప్తే ఆ 3 సంవత్సరం ఏమనకంటే యేసయ్య 3 సంవత్సరము పరిచయం చేశాడు. ఆ పరిచయం చేయలే కాబట్టి మనకి ఇంకా కొన్ని సంవత్సరాలు ఇప్పుడు కథం. స్వాతంత్రం కలిగింది. స్వాతంత్రం చెప్పండి. ఈ చెట్టు మనమేంటి? నిన్ను నన్ను దేవుడు ఇప్పుడు వరకు ఏం చేసేది? ఈ కాపాలి ఇక్కడ ప్రాంతం, ఆ కాపాలి అక్కడ అర్థమవుతుంది. ఈ కాపాలి ఏ కాపాలి? ఆ కాపాలి ఏ మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయించున్నాను. ఎవడైనా పాపము చేశారో నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది అది తెలిసే నీకు అర్థం అవుతుంది. తనకు బదులుగా ఇంగ్లీష్ Jesus Christ, the Jesus Christ
The advocate. అడ్వకేట్. అంటే న్యాయాధిపతి. అడ్వకేట్ Advocate. అంటే వాదించిన వాడు. వాదించిన నీ కోసం వాదించిన వాడు 3 వ్యక్తులు ఉన్న కాబట్టి ఇది బతుకు. మొదటి వాదించిన వాడు ఎవరైనా సంఘాలు, రెండవది వాదించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు, మూడవది వాదించిన వాడు రైలు గాడి వెళ్తున్నా చూశారు కదా, ముందుకు ఒక ఎంజిన్, ఎందుకు వెనక్కి ఎంజిన్ అంటే ఇది వెళ్ళలేని పరిస్థితిలో తోయడానికి. ఘాటి సెక్షన్ వచ్చినప్పుడు అది వెళ్ళని లాగలేదు. నిన్న కూడా పైకి ఎక్కడానికి కింద యొక్క ఎంజిన్ పైకి కాపాడి దేవుడి కింద యొక్క సందడి దేవుడి స్వాతంత్రం. ఇది నీ పైకి వెళ్ళిపోవాలి కదా బండి. అవునండి, స్వాతంత్రం కలిసి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి సంఘ కాపాలి, ఇక్కడ నుండి అక్కడ నుండి పరిశుద్ధ యేసుక్రీస్తు అక్కడ ఉండి మమ్మల్ని ఏం చేస్తుంది పైకి రావాలి. చెప్పాలి రాత్రి అందుకే ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ ప్రార్థన చేసుకున్నాం ఎక్కడ ఏం చేస్తున్నారు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ రోమా పత్రిక 8 అధ్యాయము 26 ఒకసారి చదవమ్మా. మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మనం పావం చూసి కాదు, బలహీన అని కొందరు పావం చూసి దేవుడు మనకు చేసి అది కాదు, అది పావం కాదు. నీ ప్రార్థనలు నీ ఏముంది అది తెలిసి నీకోసం ఏం చేస్తున్నారు. యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో అది మనకు తెలియదు. ప్రార్థన చేయడానికి మనకు కొందరికి తెలుసు. ఈ రోజు దేవుడా, ఈ రోజు మంగళవారము ఏది నెల చెప్పండి. 9 ప్రార్థన చేయడానికి 9 నెల 3 నీకు వేరే పనిపాటు లేదా? నీ ఎందుకు వచ్చారు? దేవుడికి టైం డేట్ మొత్తం తెలిసింది. ఆడికి 6 మంది ఎక్కసారి ఏం చేయాలి? అందరికి ప్రార్థన ఏంటి తెలియదు. ఈ నెల 9 నెల 9 నెల ఏ రోజు ఆ మాసం సెప్టెంబర్ 9 నెల సెప్టెంబర్ 3వ తారీఖు ఇవన్నీ మొత్తం దేవుడికి తెలుసు. ఇదొక ప్రయోజనం కళ్ళు తెలిసి ఇక్కడ కూర్చుంటే ఆమె చెప్పండి. 9 నెల సెప్టెంబర్ 3 ఇదన్నీ దేవుడికి తెలిసి నీ ఎందుకు వచ్చిన దేవా ఇక్కడికి వచ్చారు ఆశలు వచ్చి వాక్యం వేసండి నాకు మారు మనసు కలిగి అది ప్రార్థన అరగ ప్రార్థన వేసండి ఆమె చెప్తారు. నీకు తెలియదు ఆత్మ నీకేం చేసి హెల్ప్ చేసి నీ బలహీనకి అది మాత్రం చేయడం మాత్రం కాదు, ఆత్మ నీ లోపల నుండి మూలుగుతూ ఉంది. మూలుగుచ్చినారండి జ్వరం అన్ని వచ్చినప్పుడు జ్వరం వచ్చినప్పుడు పాపం చూసాడు. అలాగా పరిశుద్ధాన్ని నీ హృదయం నుండి ఏం చేస్తున్నారు. ఓ అది పెద్ద విషయం నేను మూలుగా ఉంది. అధ్యాయంలో 3 విషయం కొరకు ఏం చేస్తున్నారు. 3 ఏది రోమాపత్రిక 8 అధ్యాయము 26 కాదు 22వ వాక్యంలో ఒక మూలుగుతుంది. సృష్టి యావత్తు ఏం చేస్తున్నారు. ఇంకా కిందకి చదువు 22 నుంచి చదవమ్మా. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణ పని ఉండదు. తాను చూచుతున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును, మనం చూడని దాని కొరకు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము.
అర్థమవుతుంది. సృష్టి ఏం చేస్తున్నారు? కూర్చొని చెట్టు నరికినప్పుడు పడిపోయినప్పుడు ఎలాగ సౌండ్ వస్తుంది? సౌండ్. అది కూడా నరుగుతున్నారు. మనిషి నన్ను నీ నరుగుతున్నారు, నాకెప్పుడు విడుదల కలుగుతున్నారు. ఆ చెట్టు కూడా ఏమవుతున్నారు? రెండవది మూలుగుతాం మనమే. మనం ఏం చేస్తున్నారు? దేనికి? మన దేహం యొక్క విమోచన కొరకు. దేవుడా దేవుడా నీ ఎప్పుడు వస్తారా దేవుడా అంట. అదే అలాగే నీ కూడా ఏం చేస్తున్నారు? మూలుగుతున్నా. మూడవది మూలుగుతున్న పరిశుద్ధాత్మ దేవుడు. మొదటి మూలుగున్న పరిశుద్ధాత్మ దేవునికి ఉదరం దొరికింది. రెండవది మన శరీరం విమోచన, మూడవది భూమికి ఏమవుతుంది? మాట ముగిస్తున్నారు. ఏమండి? ప్రార్థన అయినా బలి, ప్రార్థన అయినా బలిని అర్పించాలి. సోదరుడు అర్పించాలనగా ప్రార్థన కూడా ఏం చేయాలి? కొందరికి బలి లేదు, కొందరికి నేను ఇక్కడ కూర్చొని కొందరికి చేస్తే మైక్ ఇస్తే ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయమంటే రాదయ్యా. పాటలు తెలుసు, ప్రార్థన తెలియదు. ప్రార్థన చేయడానికి ఏంటంటే ప్రార్థన చేయడానికి నాకు రాదు. నీ నాన్నతో మాట్లాడక రాలేదండి. దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు, నీ నాన్నతో ఎలాగ మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడు? అదే ప్రార్థన. నీ దేవుడు అంటే అనుకున్న దూరంగా నిలబడుతున్నాడు, దగ్గరికి చెప్తే మనం సంభస్తాను. అలాగే కాదు, దేవుడు తండ్రిగా ఉన్నా కాబట్టి ఈ పిల్లలు వెళ్ళి అన్ని చెప్పొచ్చు. నారా మొత్తం తల చేశారు, నారా దేవుడు స్టప్ అయిపోయింది, నారా విడుదలెచ్చండి, నారా నా కృప పరిచయం కృప కూడి వచ్చారు. ఇదే ప్రార్థన. అలాగే నేను ఇది కరెక్ట్ గా పాటలు అందరూ చెప్పినట్టుగా కాదండి. నీ మనసులో ఏదో వస్తున్నారు దానికి గ్రామర్ అక్కర్లేదు. దానికి ఏమన్నా గ్రామర్ అంటే అర్థమైందా? దానికి భాస్కర్ రాసి అక్కర్లే. గ్రామర్ అంటే వాక్యం చెప్పడానికి నేను చెప్పిన వాక్యం మీకు ఏం లేదు. ఇప్పుడు పాస్టర్ గారు మన దేవుడికి మన భాస్కర్ రావు ఇద్దరిగా చెప్పినప్పుడు ఆయన ఆ వాక్యం చెప్పినప్పుడు నీ తెలుగులో గ్రామర్ తోని అని చెప్తుంది. చూడండి పాస్టర్ వాక్యం అందరికి అదే ప్రాబ్లం. అయ్యగారు చెప్పినది ఏం లేదు. నాకు అర్థం లేకపోతే నీకు అర్థం అవుతుంది. అదే కరెక్ట్ అవుతుంది. అది తప్పకుండా జరుగుతుంది. వంట బాగాలేదని చెప్పి అన్నం తినడం మానేస్తాం. డిఎల్ మోడీ గారు ఇంగ్లీష్ సరిగా రాదు. ఆడికి ఇంగ్లీష్ అంటే అమెరికాలో ఉన్నవాడు ఇంగ్లీష్కి గ్రామర్ లేదు. ఆడు అడిగితే మనం ఏదో అనుకున్నారు సోదరు. అందుకని డిఎల్ మోడీ గారికి ఇది ఎక్కడికి బ్రిటన్ ఇంగ్లాండ్ లో వాక్యం చెప్పడానికి ఏం చేయలేదు, అవకాశం ఇవ్వలేదు. అక్కడ ఉన్నవారు ఇంగ్లీష్ కరెక్ట్ గా చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇంగ్లీష్ వాళ్ళు మన ఇంటికి వచ్చింది కాబట్టి మనకు బాగా ఏం చేశారు? మన ఇంగ్లీష్ కరెక్ట్ ఉంది. మన పిల్లలు ఇంగ్లీష్ చేస్తున్నారు. అరే కొందరు చెప్పిన ఇంగ్లీష్ అంటే ఇప్పుడు ఆటలు ఒరిజినల్ కొంచెం తేడాగా చెప్తున్నారు. కోతికి ఎలాగా చెప్తున్నారు ఇంగ్లీష్లో? మోంగి ఎలా చెప్తున్నారు? మోంకి. సిస్టర్ ఉంది కదా మనకి ఏం చేస్తున్నా ఇస్తున్న వాడికి అలాగే రాసండి. నరసన నేర్సా అలా నీకు గ్రామర్ లేదు. గ్రామర్ ఉన్నవాడు ఎలా చెప్తుంది? స్తోత్రం. అంటే మన తెలుగులోకి వచ్చినప్పుడు మనము అతని కూడా ఏం లేదు, గ్రామర్ లేదు. అందుకని ఏం చేయలేదు అతనికి. కానీ కొన్ని సంవత్సరం మన మెదుగులాడి అతనికి ఏం చేసి పిలిచి వాక్యం చెప్పడానికి వచ్చి నిలబడి వాక్య పరిచయం చేసడానికి ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తాకడం జరిగినప్పుడు చాలా మంది కన్నీరు కాచి ఏం చేశారు? ఏడ్చి పాపం ఒప్పుకున్నారు. గ్రామర్ ఉన్నవాడు చెప్పినప్పుడు ఎవరు చెప్పిన అర్థం నీ గ్రామర్ దేవుడు చూడలేదు. నీ భాష దేవుడు, నీ మనసు దేవుడు. ఆ మనసు మంచిగా ఉంటే అది దేవుడు చూస్తున్నారు. అలాగా నీ ఎలాగైనా దేవుడు దాన్ని
వచ్చి నీ ఆ పాపముకు తండ్రి అని పిలుచుకొని నీకు ఎలాగ తెలుసా చెప్పుదండి. చనిపోయారమ్మా, ఆమెకి ప్రార్థన చేయడానికి స్టార్ట్ చేయడానికి తెలిసి ఆపడానికి తెలియదు అని నేనేం చేసినారు, సమయం వచ్చిన ఆమె చెప్పినప్పుడు అమ్మ కూడా ఆమె చెప్తాను. అప్పుడు నేనైతే ఆపడానికి టైం వచ్చి ఆమె చెప్పిన అమ్మ కూడా ఆమె చెప్తాను. అప్పుడు అమ్మకి అర్థమైంది ఆపేది. సోదరం మళ్ళీ విశ్వాసి సోదరం కలిగి ఎటువంటి వాక అయ్యగారు చెప్పిన వాక్యాన్ని ఆడికి చదవలేదు. బైబిల్ లేకుండా చర్చికి రాదు, బైబిల్ లేకుండా ఎక్కడికి వెళ్ళాలి, అది చేయడే ఉందండి. సోదరం విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడే ఈ అక్కడ 600 విశ్వాసం ఉంది ఆ చర్చిలు. అక్కడ ఉన్న వారికి అందరికి ఏముంది, బంగారం లేదు, ఏటు లేదు, పొట్టు లేదు, గిట్టులు మీకు తెలియదు. అక్కడ వెళ్ళి చూడండి, ఆడికి ఏటు లేదు, గాజు లేదు, పొట్టు లేదు, గిట్టు లేదు. అటువంటి వాడికి మాత్రమే ఏమొస్తుంది, బంగారం. అమ్మాయి అక్కడికి వెళ్ళి మీరు బంగారం ఉన్న కాబట్టి ఇవ్వలే. స్తోత్రం. మీకు అర్థమైన ఆంధ్రలో జరిగిన సంగతి. స్తోత్రం కలిగింది. విజయనగరం అటువంటి సంఘం ఉంది. ఇప్పుడు బొట్టున్న వాడికి బల్లం ఉంది, పువ్వులు పట్టిన వాడికి బల్లం ఉంది, తగ పోడిసి కొట్టు గోరుంట రాఖీ కట్టిన వాడికి అందరికీ బట్ట నో ప్రాబ్లం. వెల్కమ్ తినండి, వెళ్ళిపోండి. హోటల్ అనుకుంటున్నాను. వెళ్ళండి ఆ సంఘం అనేది చూడండి. 600 విశ్వాసం ఉన్న సంఘం, పెద్ద సంఘము. అక్కడ ఉన్నవాడు ఏమంటే బంగారం ఏం లేదు, సోదరం పొట్టు లేదు, పువ్వులు లేదు, నగ పోలీసు లేదు. అటువంటి సంఘం ఆంధ్రలో ఉన్నారండి. అదే దేవుడి సంఘమే. ఇప్పుడున్న పాత్రకి ఇది కొందరికి తెలియదు, అందుకని జోడి పాస్టర్ పిలవద్దండి. కొందరు అలాగే చెప్పుకొని తిరుగుతున్నారు. అయ్యగారికి పిలవద్దు, పిలిస్తే మనకు డిసెంబర్ 25 డిసెంబర్ 25 డబ్బు దొరకదు. అందుకని అయ్యగారు వస్తే విశ్వాసం మారిపోతుంది. ఏమవుతుంది, అయ్యగారు వస్తే మనకు పండుగ లేనని చెప్తాను, అందుకని మనకు డబ్బు దొరకదని చెప్పారు. నీకు దొరికిన కంటే ఎక్కువ డబ్బు నాకు దొరుకుతుంది అని చెప్పినట్టు. నిన్న పిలిచిన విశ్వాసి కాదు, మమ్మల్ని పిలిచిన వాడెవరు, మమ్మల్ని పిలిచిన సేవకి పిలిచిన వాడెవరు, దేవుడు. అంటే పిలిచిన వాడు దేవుడు. అడగండి, నాకేం లేదు, డబ్బులు పండి, డబ్బులు ఇచ్చండి. నీ పిలిచారు కదా, వచ్చారు నా పైన డబ్బులు ఇచ్చండి చెప్తా. దేవుడు పనండి, అదే చెప్పండి గట్టిగా. దేవుడి చిత్తం అయితే ఆ సంఘం ఒకసారి మిమ్మల్ని అందరూ తీసుకొని వెళ్ళి చూపిస్తాను. దేవుడి ఎవరి మాట అమ్మా, ప్రార్థన నేర్చుకోవాలి. నీ ఇంటిలో పేదరికం పోతుంది, నీ ఇంటిలో సమస్యలు పోతుంది, భర్త మారుతుంది, పిల్లలు మారుతుంది. పిల్లలకు తిట్టకుండా దేవుడి దగ్గర చెప్పండి, దేవుడు తిట్టన ఆపేసి దేవుడికి సన్ని కడిగి దాచండి. అప్పుల బాధలు తీరడానికి సహాయం చేయండి దేవుడికి చెప్పండి. దేవుడు వాక్యం ఆ వాక్యం కూడా చెప్పి ప్రార్థన చేయాలి. నేను అప్పించిన బిడ్డలుగా నన్ను మార్చు, అప్పించిన బిడ్డలుగా మార్చులని చెప్పండి. సొంతం నేను ప్రార్థన చేసినప్పుడు, ఈ రోజు తెల్లవారు లేచి ప్రార్థన చేసినప్పుడు పేసులుగా విప్పి ఏటింగాడు దేవునికి చూపించి ఏటింగాడు లోపలికి డబ్బు వచ్చిన నేను చెప్పారు. సొంతం డబ్బు వచ్చిందండి ఈ రోజు. స్తోత్రం ఎంత వచ్చిందని నేను చెప్పాను. హల్లెలూయా. పెట్రోల్ ఎంత కొట్టాలంటే అంత డబ్బు. అలాగే నేను చెప్పినట్టుగా చెయ్యండి ప్రార్థన. ఆ వీరాలు విప్పిసి చెప్పు, ఇది మొత్తం కాదు, ఆ బట్టలు మాత్రం ఉంది, నీకు డబ్బు లేదయ్యా, అది పుల్లి చేయమని చెప్పాడు. స్తోత్రం కలిగి ఇస్తావా లేదా, ఇస్తాడా? ఫిలిప్పీ గ్రంథం 4:18 ఒకసారి చెప్పండి, చదవద్దు. దేవుడు తన God shall supply all my needs according to my deeds. For God shall supply all his needs according to his mercy and grace. For God shall supply all your needs according to his grace and mercy. Amen.
ఒరిజినల్ బ్యాంక్కి వెళ్ళండి, బ్యాంక్ ఆయనే, బ్యాంక్ మేనేజర్ కూడా ఆయనే, బ్యాంక్ క్యాషియర్ కూడా ఆయనే. ఈరోజు బ్యాంక్ తెలుసు కదా, ఆంధ్ర బ్యాంక్ కాదు, ఎస్బీఐ బ్యాంక్ కాదు, ఏసయ్య బ్యాంక్. అలాగే ఆయనే మేనేజర్, ఆయనే స్తోత్రం, క్యాషియర్ దేవునికి స్తోత్రం, అన్ని ఆయనే. ఈరోజు బ్యాంక్ తెలియలేకపోతే తిరుగుతున్నారు బ్యాంక్ అని చెప్పాడు. నేను పొందుకున్న నీ పని నేను రోజు రోజు బ్యాంక్కి వెళ్ళి చెప్తున్నాను, ఓపెన్ ద డోర్, యేసయ్యా డబ్బు కావాలి. సోదరుడు చెప్పు, ఈ 5వ తారీఖు నాకు డబ్బులు కావాలి. ఎంత కావాలంటే స్తోత్రం, దాదాపు నాకు డబ్బు కావాలి 15,000 5వ తారీఖు. స్తోత్రం కలిగిన నా చేతులు లేదు కానీ 15వ తారీఖు దేవుడు నాకు త్రోవ తరము. నాకు నమ్మకం ఉంది అది రావాలంటే అయ్యానే చెప్పాను. అందుకని ఈ రోజు నుంచి నేను కూడా 2 రోజులు అలాగ ప్రార్థన 3 రోజులు దొరకలేదు. అయ్యగారు ఉంటుంటే చెప్తాను అలాగా అనుకోండి తమ్ముడు. వెళ్ళి నేనేం 2-3 నెల అలాగా 2-3 నెల ఒక 6 నెలల వరకు అలా బెదమలాడి చూడండి. మెల్లమెల్ల ఏమవుతుంది, నీకు వస్తుంది. మెల్లమెల్ల నీకు ఎంత కావాలో అంత వస్తుంది నీకు. చెప్పలేదు అవును కదా. అబ్రహాము ఇంటి నుంచి ఎంత నీళ్ళు దొరికింది ఆఖరికి. ఆఖరికి ఇంటి నుంచి అబ్రహాం తరిమేశారు కదా, అప్పుడు ఎంత నీళ్ళు ఇచ్చారు? ఎంత ఇచ్చారు? ఆ నీళ్ళు ఏమైంది? ఎడారిలో వచ్చినప్పుడు అబ్రహాం ఇచ్చిన నీళ్ళు ఏమో, కానీ ఎడారిలో వచ్చిన నీళ్ళు ఇప్పుడు వరకే తెలిసిపోయింది. క్రైస్తవ జీవితంలో దేవుడు ఇచ్చిన మేలు అది ఒక రోజు కాదు తల్లి, తరతరములకు వచ్చిన ప్రార్థనలు దేవుడి సన్నిధిలో ప్రార్థనలు దేవుడి సన్నిధిలో చేయాలి. ఎప్పుడు వరకు దొరికిన వరకు కొన్ని సమయం నీకు కూడా ఏమొస్తుంది, విరక్తి. ప్రార్థన చేయడం దేవుడు ఏం చేయలేదు. ఇప్పుడు నాకు కూడా వచ్చింది అనగా నీకు కూడా వస్తుంది, కానీ ఏం చేయకూడదు. ఒకసారి అప్పుడే డిస్కవరీ ఛానల్ చూసినప్పుడు పులి యొక్క సోదరము దుప్పికి పట్టుకోవడానికి పరిగెట్టారు, కానీ దొరకలే. అది తిరిగి వచ్చి చేశారు, మళ్ళీ వచ్చి అదుగో ఇంకొకటి పరిగెట్టారు, దొరకలే. పని ఏం చేయలేదు, దొరికిన వరకు ఏం చేశారు. రాజేష్ ఎప్పుడు ఒక పాట ఉంది, ప్రార్థనలో నాటున్నది సాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో నాటునది ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము. ప్రార్థనలో సాగులాడితే వచనమౌట సాధ్యము. ప్రార్థనలో సాగులాడితే వచనమౌట సాధ్యము. ప్రార్థనలో మధురై గరిమని ప్రేమతోన సాధ్యము. ప్రార్థనలో మధురై గరిమని ప్రేమతోన సాధ్యము. ప్రభువా ప్రార్థననే పర్యాయ
ఈ ప్రార్థన ముగించుకుంటే మన మధ్యలో భాస్కర్ పాస్టర్ ప్రార్థన చేసి ప్రార్థన ముగించేస్తారు.